హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటా ఇది అని చూస్తున్నారా? టమోటా నిల్వ పచ్చడి అండి. 2 నెలల వరకు ఉంటుంది. ఖచ్చితంగా బయట పెట్టినా కూడా బయట పెట్టండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎండ రావాల్సిన అవసరం లేదు, వాదే పడాల్సిన అవసరం లేదు. ఏ కాలమైనా సరే కొన్ని టిప్స్ పాటిస్తే చాలా కమ్మగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ఫుల్ వీడియో కనుక చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా కేజీ టమోటాలు బాగా పండినవి తీసుకోండి. అలాగని మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం ఒకరంతా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలాగా సన్న ముక్కలుగా తరుక్కుంటే తొందరగా వేగుతాయి అంతే. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, తొందరగా వేగుతాయండి. ఓకేనా? ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి. కొలతకి బాగుంటుందన్నమాట. ఏ పదార్థమైనా సరే కొలతగా వేస్తే రుచి అనేది కమ్మగా ఉంటుందండి. నేను ఈ గ్లాస్తో 7 గ్లాసుల వరకు ముక్కలు వచ్చాయన్నమాట. టమోటా ముక్కలు చూడండి, 7 గ్లాసుల టమోటా ముక్కలు వచ్చాయి. నిజంగా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా కమ్మగా కూడా ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు 7 గ్లాసుల టమోటా ముక్కలకి 1 గ్లాసు చింతపండు, ఇలాగ 1 గ్లాస్ ఫుల్గా చింతపండు తీసుకోండి. మీరు కొంచెం పులుపు తింటాము అనుకుంటే 1.25 గ్లాస్ వరకు చింతపండు తీసుకోండి. నేను కరెక్ట్గా చెప్పానమాట. కరెక్ట్గా ఉంటుంది, అంత పులుపు ఉండదు, అలాగని పులుపు తక్కువ ఉండదు. కొంచెం పుల్లగా తినే వాళ్ళు అయితే 1.25 గ్లాసు చింతపండు తీసుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని కొలిచేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పౌడర్ కోసం పొయ్యి మీద బాండలు పెట్టి డ్రై రోస్ట్ చేసుకోండి. మెంతులు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు. ఆవాల్లో కొంచెం జీలకర్ర కలిసిపోయిందండి. నేను అలా కలిపి పెట్టుకుంటాను తిరుమతిలో, కానీ అందువల్ల మీరు మామూలు ఆవాలే తీసుకోండి. 2 స్పూన్లు, టీ స్పూన్లు ఫ్రెండ్స్, 2 టీ స్పూన్ల మామూలు ఆవాలు, 1 స్పూన్ వరకు మెంతులు తీసుకొని లో ఫ్లేమ్లోనే వేయించండి, మీడియం ఫ్లేమ్ వద్దు. 4 నిమిషాలు వేయించితే ఈ విధంగా దోరగా వేగుతాయి. ఇప్పుడు పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ పౌడర్ని. ఇది వేరుశనగ నూనె అనమాట. బయట అమ్ముతున్నారండి, ప్యాకెట్లోదే తెచ్చాను. కేజీ 160 ఏమో పడ్డది. నేను 1 గ్లాస్ వరకు వేరుశనగ నూనె వేసుకున్నాను అనమాట. 1 గ్లాసు వేరుశనగ నూనెలో ఈ చింతపండు టమోటా 2 కలిపాం కదా, ఆ 2 డైరెక్ట్గా వేసేయండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చెప్తాను. మూత పెట్టేసి శుభ్రంగా ఒక మీడియం ఫ్లేమ్లో, నాకు సుమారు ఇది ఉడకడానికి 20 నిమిషాల దాకా పట్టింది. 5 నిమిషాలకి ఈ విధంగా అవుతుంది గుజ్జుగా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. 1.25 గ్లాసు ఉప్పు వేసుకున్నాను. ఎంతంటే 1 గ్లాసు ఇంకొక పావు వంతు, అంటే 1¼ కప్ అంటారు కదా, అలా అనమాట. 1.25 గ్లాసు ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఇదిగోండి, ఈ వీడియోలో కనిపిస్తుంది చూసారా, ఈ విధంగా అయ్యేంత వరకు బాగా వేయించండి, మగ్గించండి. ఈ విధంగా అవ్వాలి. నూనె పైకి వదిలి చాలా కమ్మగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం చల్లారాక డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసి శుభ్రంగా మనం మిక్సీ తిప్పేసుకుంటే మన పచ్చడికి సగం రెడీ అయిపోయినట్టే. మిగతా సగం పొడి కలుపుకోవడము, ఈ తాలింపు వేసుకోవడం అనమాట. అది మిక్సీ ఆడిచి పక్కన పెట్టుకొని తిరమాత కోసం పొయ్యి మీద బాండలు పెట్టి 1/2 గ్లాసు వేరుశనగ నూనె, 2 టేబుల్ స్పూన్ల తిరగమాత గింజలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి శుభ్రంగా ఈ విధంగా కలుపుకోండి. మీరు మెంతులు తినేవాళ్ళు అంటే 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోండి, తప్పలేదు. నేను 2 స్పూన్ల వరకు తిరగమాత గింజలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఎర్రగా అయ్యాక 1/2 కప్ అంతా కరివేపాకు, 1/2 కప్ అంతా పొట్టు ఉలిచిన తెల్లగడ్డ రెబ్బలు వేసుకున్నాను. 1 స్పూన్ వరకు, చిన్న స్పూన్ ఉంది కదండి, లేదా పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ అంతా ఇంగువ వేసి ఈ విధంగా ఎర్రగా కోప అయ్యాక మనము శుభ్రంగా ఆడించుకున్న టమోటా పచ్చడి, తర్వాత మిక్సీ పట్టుకున్న దినుసుల పౌడరు, ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చలికాలంలో చేసుకోవద్దండి, దగ్గు వస్తుంది. నేను చలికాలంలోనే చేసుకొని బాగా తిన్నామన్నమాట, అందరికీ దగ్గు. కారం వచ్చి 1.25 కప్పు కారం వేసుకోండి.
1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, 1 కప్పు వరకు చింతపండు, 7 కప్పుల టమోటాలు, చాలా కమ్మగా ఉంటుంది. 1 కప్పు నూనె కూడా. వీటన్నిటిని బాగా కలిపేసి ఒక 2 రోజులు ఊరబెట్టేయండి. గాలి తగలకుండా స్టోరేజ్ చేసుకోండి, తేమ లేకుండా. చాలా కమ్మగా ఉంటుంది. మెయిన్గా ఇడ్లీలోకి, దోశలోకి అదురుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ప్లీజ్. మీ లైక్ చాలా